పవన్ కళ్యాణ్ రాజకీయంగా సిద్ధాంతం అనేది ఒకటి, ఆయన పొత్తులు పెట్టుకోవడం పోవడం ఒకటి. చంద్రబాబు నాయుడుతో వీరు దోస్తాను ఎంతకాలం ఉండొచ్చు అని అడిగిన క్వశ్చన్ ఏమిటి? జనసేన నుంచి ఆయన ప్రయాణం మీరు గమనిస్తున్నారు. ఇవాళ వరకు 0 నుంచి 21 మందిని గెలిపించుకున్నారు. మామూలు విషయంగా 2 ఎంపీలు గెలుచుకున్నారు. గవర్నమెంట్లో ప్రధాన భాగస్వామి వాళ్ళ. రేపు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? మీ ఇద్దరి గురించి మీకు తెలుసు. ఇప్పుడు జనసేన అనేది ఒక స్టార్ హీరో నుంచి, ఒక సామాజిక బలం ఉన్న ఒక వ్యక్తి నుంచి ఒక రూపాంతరం చెందుతూ వస్తుంది. సో 10 ఏళ్ల పాటు వాళ్ళకి పెద్ద ఫలితాలు రాలేదు. 2014 నుంచి 24 దాకా 9 ఏళ్ళు, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు చాలా స్ట్రగుల్ అయ్యి ఆర్గనైజేషన్ కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒక రియలైజేషన్కి వచ్చారు. ఏంటి? ఇండివిజువల్గా వెళితే మాకు బలం, సీట్లు గెలుచుకోలేకపోవచ్చు, కొన్ని ఓట్లు రావచ్చు కానీ సీట్లు గెలుచుకోలేనప్పుడు మా అస్తిత్వం రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం వస్తే మా భవిష్యత్తు నడపలేం కదా, ఇన్స్పైర్ చేయలేం కదా అనేది ముఖ్యంగా రియలైజ్ అయ్యి ఇమీడియట్గా ఆయన పొత్తులకు వెళ్ళాడు. తెలుగుదేశానికి కూడా అదే క్రైసిస్. తెలుగుదేశం సొంతంగా వెళ్తే జగన్ మీద అధికారంలోకి రాదేమో, మనకు ఒక మద్దతు కావాలి. మద్దతు కావాలంటే ఎవరెవరు కావాలంటే పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇద్దరుకి కుదిరింది. ఎందుకు కుదిరింది? ఒకళ్ళు వెళ్తే ఎవరు గెలవరేమో అని. ఇంక్లూడింగ్ టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేకపోవచ్చు కదా అనే భయం టీడీపీకి ఉంది. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ అనుభవం ఉంది, సింగిల్గా పోటీ చేసి గెలవలేని పరిస్థితి ఉంది. సో అందుకని ఆ ఐక్యత కుదిరింది. అయితే అది ఎల్లకాలం ఉంటుందా, ఎంతకాలం ఉంటుంది? ఎదగాలనుకున్న పార్టీ ఒకటి, అధికారం సంపూర్ణంగా ఇప్పుడు టీడీపీకి కూడా జనసేన మీదో బీజేపీ మీదో ఆధారపడాల్సిన అవసరం లేనంత ఫుల్ మెజార్టీ వచ్చింది. 135 సీట్స్ వచ్చాయి. సో కనుక టీడీపీ ఆ శిబిరంలో చాలా పెద్ద పార్టీ. సో బీజేపీకి కూడా 1% లేని పార్టీ అది అక్కడ ఏపీలో. అయినా టీడీపీతో పొత్తు వల్ల వాళ్ళకి సీట్లు వచ్చాయి, ఎంపీలు వచ్చాయి, ఎమ్మెల్యేలు వచ్చాయి. కనుక ఈ పరస్పరం ఉపయోగపడింది ఈ ఫార్ములా. బీజేపీ జాతీయ పార్టీగా దాని ఎజెండా దానికి ఉంటుంది రోజు, కనుక వాళ్ళు సెపరేట్గా ఆపరేట్ అవ్వాలి. జనసేన ఎదగాలనుకుంటున్న పార్టీ 21కే పరిమితం అవ్వాలని అనుకోరు కదా, వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ కావాలి, మొత్తం సంపూర్ణ మెజార్టీగా మా ప్రభుత్వం రావాలని అనుకోవచ్చు కదా అదే పార్టీగా. సో ఆ వైరుధ్యం ఎప్పుడు ఆ పని మొదలైతే ఆ వైరుధ్యం ఉంటుంది. సో లేదు మేము ఇంత చాలు, ఇక్కడితో మాకు చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదించుకుని ఈ 5 ఏళ్ళు కలిసి ఉందాం అనుకుంటే అలాగే ఉండొచ్చు దాని పరిస్థితులు. సో చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది? అది కూడా 40 ఏళ్ళ నుంచి ఉనికిలో ఉన్న అధికారులు ఉన్న పార్టీ, పైగా ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ ఉన్న పార్టీ. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ అబ్బాయి లోకేష్ వస్తున్నాడు, ఆ వారసత్వం కంటిన్యూ చేయాలనుకుంటాడు. ఈ వైరుధ్యాలు ఎంతకాలం ఉంటాయనే మీ ప్రశ్నకి వాళ్ళ యొక్క నిర్ణయాలను బట్టి ఒకటి. 2 ప్రజల్లో రేపు ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు దీనికి అధికారం ఇచ్చారో రేపు అవి నెరవేర్చలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ పెద్ద మేనిఫెస్టో కానీ అవన్నీ 6 నెలల తర్వాత ప్రజలు ప్రతి చేతితో పట్టుకుంటారు. పట్టుకుని పలానప్పుడు ఇది చెప్పావు ఏదైనా అడుగుతారు. పవన్ కళ్యాణ్ మీరు అడగండి అని అడుగుతారు, లేదా మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతారు. ఇవన్నీ వాళ్ళకి ప్రశ్నలు ఎదురైనప్పుడు వాళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయాలను బట్టి ఆ కూటమి ముందు చూపు ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? సో నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే ప్రజాపాలన, ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన అనేది కనిపిస్తూ ఉంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన. సామాజిక ఉద్యమకారుని మాట్లాడుతుంది కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ ఈజ్ ఏ ఎప్పుడు కూడా దానికి ఉండే ప్రజాస్వామిక పార్టీ అండి. రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్గా అద్భుతంగా నాయకత్వం చేసి లీడ్ చేసి అందరినీ చేసి విజయం సాధించినందుకు ఎవరైనా ఆయన మెచ్చుకోవాల్సిందే కదా అంత యంగ్ స్టేజ్. సో అలాగని రేవంత్ రెడ్డి గారు చెప్పిందే సర్వం నడుస్తుంది కాంగ్రెస్లోనే ఉండదు. ఎందుకంటే చాలా సీనియర్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ పార్టీని బ్యాలెన్స్ చేస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ లాంటి ప్రజాస్వామిక తెలంగాణ లాంటి ప్రాంతానికి కాంగ్రెసే సూటబుల్. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, ప్రజాపాలన ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ 6 గ్యారంటీల అమలు స్కీములు ఆ యాంగిల్లో చూసినప్పుడు ప్రయత్నం ఏమైనా ఉందని అనిపిస్తున్నారు మీకు? ఉంది కదా. రేపు ఆగస్టు నుంచి రైతు భరోసా, రైతు రుణమాఫీ, ముఖ్యంగా రుణమాఫీ కానీ సరే, బస్సులు కానీ లేకపోతే ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఎజెండా పెట్టారో ఆ ఎజెండా, ఆ గ్యారంటీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు కూడా. ఇక్కడ రేవంత్ రెడ్డి చేయగలిగినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 5 గ్యారంటీలు నేను చెప్తాను. ఇక్కడ రమారమి 75,000 కోట్లు ఇక్కడ అంటున్నారు. అక్కడ ఇప్పటికే ఉన్న స్కీములు ఉన్నాయి, వీరు ఇచ్చిన పెన్షన్లు కలుపుకొని ఇవి ఉన్నాయి, వారు కూడా చేయవచ్చునేమో కదా ఇక్కడ. మీకు బుచ్చన్న గారు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వేరు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి వేరు. హైదరాబాద్ లాంటి ఎవరైనా అప్పే కదా సార్? హైదరాబాద్ ఎవరైనా అప్పే సార్. తెలంగాణ కూడా అప్పే చేయాల్సి వస్తున్నది. లేదు, అప్పు విషయం నేను చెప్తున్నా. తెలంగాణలో హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే ఆదాయ వనరు ఎప్పుడు కూడా ఒక బంగారు బాతులాగా తెలంగాణ ప్రాంతానికి ఉంది. వేరేది ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే రెవెన్యూ డెఫిసిట్ దగ్గర నుంచి మొదలయ్యి దాన్ని ఈ 10 ఏళ్లలో సెట్ చేసుకుని ఉండుంటే ఈ రూలింగ్ వచ్చిన వాళ్ళు మొదట 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన హైప్ ఎక్కువ క్రియేట్ చేశాడు. అప్పుడు కూడా జరిగిన పొరపాటు ఏంటంటే వాస్తవం ఒకటైతే హైప్ ఒకటి. చంద్రబాబు నాయుడు గారికి ఉండే బలహీనత నేను ఎప్పుడు చెప్తుంటా. ఆయన 10 పైసలు పనిచేసి 100 రూపాయల ప్రచారం చేయాలని చూస్తాడు. ఆ ప్రచారం వల్ల వాస్తవానికి ప్రచారానికి పోలిక లేనప్పుడు ప్రజలు దాని మీద విరక్తి చెందుతారు. సో అలాంటి హైప్ ఒకటి అమరావతిలో గతంలో క్రియేట్ చేశాడు. ఓకే, ఒక రాజధాని కావాలి, దాన్ని నిర్మించాలి, మన శక్తి మేరకు నిర్మించాలి, దానివల్ల ఆదాయాన్ని క్రియేట్ చేయాలి, రాష్ట్రానికి ఆదాయాలు పెంచాలి, ఎవరికి దాని మీద అభ్యంతరం లేదు. ఆయన చెప్తున్న దాని ఏమంటారు, అదొక ఆదాయ వనరులను సృష్టించే రాజధానిగా ఎదగాలనేది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసలు రాజధాని నిర్మాణం కాకుండా నువ్వు స్లైడ్స్ వేసి మొత్తం వీడియోలు వేసి ప్రపంచం అంతా దాన్ని పంపించి అమరావతి నిర్మాణం అయిపోయినట్టు, అక్కడ ఒక భూతుల స్వర్గం ఉన్నట్టు ప్రపంచానికి చూపిస్తే వచ్చినోడు చూసినోడు అది లేదు కదా. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నిపుణులు చెప్తున్న ప్రకారం 7,50,000 కోట్లు అప్పు చేశాడు తన 5 ఏళ్ల పీరియడ్లో. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2,00,000 కోట్లు అప్పు చేశాడు. పూర్వం నుంచి వచ్చిన అప్పు 1,00,000 కోట్లు ఉంది. అంటే 10,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. నెల వడ్డీలు కట్టడానికి ఆదాయం లేని పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కనుక ఒక రాష్ట్రాన్ని రాజధాని నిర్మించాలన్నా, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలన్నా ఆర్థిక వనరులు చాలా కీలకం. ఇప్పుడు ఆ క్రైసిస్ ఆర్థిక సంక్షోభం నుంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కనుక ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయటం కానీ, ఒక విజన్తో పనిచేయటం కానీ, సో న్యూ అసెట్స్ క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ చేస్తే తప్ప ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేరు. డబ్బులు లేకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డే నెల బటన్ నొక్కడానికి అప్పులు చేసే పరిస్థితిలో ఉంటే ఈ 5 ఏళ్ళు ఎలా చేయాలి? సూపర్ 6 ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి హామీల కన్నా రెట్టింపు ఆర్థిక వ్యయంతో కూడుకున్నాయి. రేపు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఆర్థిక వనరులు కావాలి కదా. కనుక ప్రజలు ఏమడుగుతారు? నువ్వు ఆర్థిక వనరులు అంచనా వేయకుండా ఇన్ని హామీలు ఇచ్చావు కదా, చేయి అంటాడు. చేయి అంటే మళ్ళీ ఈయన అప్పులకు పరిగెట్టాలి. అప్పులకు పరిగెడితే మేమేమంటాం? మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, నేను ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానని వచ్చావు కదా, మరి నువ్వెందుకు అప్పులు పరిగెడుతున్నావు? మళ్ళీ అప్పులు నెత్తు ప్రజల మీద రద్దుతావు కదా. సో ఈ క్రైసిస్ రాజకీయ పార్టీలను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి నెరవేర్చడం అంత ఈజీ కాదు.